ఒక ఏంజల్ వర్షంలో నిలబడితే ఎలా ఉందో అలా ఉంది. నాకు కదా నువ్వు నీ అన్నదమ్ములే కదా. ఏమో ఎండ, ఇప్పుడేమో వర్షం. దిస్ ఈజ్ హైదరాబాద్, అట్లుంటది మళ్ళా. హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఏం గణేష్ అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ బ్లాగ్లో వచ్చేసి మేము మెయింటెనెన్స్కి వెళ్తున్నాం, అంటే డబ్బులు తీసుకోవడానికి. అండ్ అక్కడి నుంచి మేము సూపర్ మార్కెట్కి వెళ్ళి మాకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకుంటాం. అండ్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో అది కూడా వస్తుంది మనతోని. వీఆర్ గోయింగ్ టు మెయింటెనెన్స్ SLVPCT ఎట్ శ్రీ న్యూ నల్లకుంట. లెట్స్ గో. ఎండలు అయితే ఫుల్ ఉన్నాయి, మొత్తం బయటికి వస్తే మొత్తం ఫేస్ మొత్తం కవర్ చేసుకుంటారండి. అది ఇబ్బంది పడుతుండే ఎండతోని. సో నా సజెషన్ ఏమంటే బయటికి వెళ్ళేటప్పుడు ఒక క్యాప్ మెయింటైన్ చేయండి. సో ఏదన్నా కొంచెం ఇంత సాయం ఉంటుంది. మాస్క్ పెట్టుకోండి, వీలైనంత వరకు ఇంట్లో ఉండే చదువుకోండి. బయటికి వెళ్ళినరా బొగ్గే అదే ఏం లేదు, అట్లుంది సిచ్యువేషన్, అట్లుంది. ఇప్పుడు ఎంత 10 అవుతుంది కానీ బీభత్సమైన ఎండ ఉంది. చాలా కష్టం బయటికి వెళ్ళాలంటే. ఈ హైదరాబాద్లో తిరగాలంటే మినిమం ఒక 2 సంవత్సరాలు మంచిగా తిరిగితే కానీ హైదరాబాద్ అర్థం కాదు, మొత్తం ఏ సందులో ఏముంది అన్నట్టు. కానీ నేనేమంటే ఆర్టీసీకి స్టూడెంట్స్కి చాలా రిలేషన్ ఉంటుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం స్టూడెంట్స్ తిరిగేది ఆర్టీసీలోనే కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళు బిల్స్ ఎంక్వైరీ చేస్తారు. బిల్స్ ఎంక్వైరీ తర్వాత ఈ మంత్ మెయింటెనెన్స్ అమౌంట్ చెక్ రూపంలో ఇచ్చే మనం బ్యాంకులో నుంచి అవి విత్డ్రా చేసుకొని మనీ నుంచి ప్రొవిజనల్తో హాస్టల్కి తీసుకెళ్ళాలి. సో మళ్ళీ సూపర్ మార్కెట్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం, మాకు కావాల్సిన సామాన్ తీసుకోవడానికి. సో ఫ్రెండ్స్, ఆఫీస్కి ఇప్పుడే వచ్చేసాము. ఇదే మన ఆఫీసు. అటువిట్రా వచ్చేసరికి ఇక్కడ హనుమాన్ జయంతి సందర్భంగా ట్రస్ట్ వాళ్ళు ఉచిత మజ్జిగ ఇచ్చారు. మజ్జిగ తాగుతున్నాము. మజ్జిగ తాగేసి సార్ వాళ్ళు ఇంకా రానట్టున్నారు, వచ్చి మీట్ అవి బిల్ ఎంక్వైరీ తీసుకొని ప్రొవిజనల్స్కి వెళ్ళాల్సి ఉంది మనం ఇప్పుడు. సో ఎస్టిమేషన్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి మొత్తం రాస్తుండే మన హరి అండ్ శరత్ అన్న, మిగతా హాస్టల్ వాళ్ళు వీళ్ళు. ఫ్రెండ్స్ సో ఇప్పుడే మేము చెక్స్ తీసుకున్నాము. చెక్స్ 40,000. సో చెక్స్ తీసుకున్నాం, క్లాస్ కూడా తీసుకున్నారు. అంటే మేము సరిగ్గా జామ్ సెక్షన్స్ అండ్ న్యూస్ మా సూర్య నమస్కారం చేస్తలేము, నెగ్లెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి. సో సార్ వాళ్ళు కూడా చెప్పింది మా కోసమే. సో ఇప్పటి నుంచి మేము మంచిగా ట్రై చేస్తాం. అండ్ ఇప్పుడు 40,000 ఇచ్చారు మాకు, ఇంక్లూడింగ్ రెంట్తోని. బ్యాంక్కి వెళ్ళి చెక్ విత్డ్రా చేసుకొని డిమార్ట్కి వెళ్ళి ప్రొవిజనల్ తీసుకొని హాస్టల్కి వెళ్ళడం. హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. సో ఇక్కడ మేము అన్నం తినేస్తాం. అది లైన్లో నిలబడ్డాడు. డోంట్ వేస్ట్ ఫుడ్, హౌ మచ్ యూ వాంట్ టేక్ ఇట్. అండ్ ఫైనల్లీ మనం బ్యాంక్ నుంచి అమౌంట్ తీసుకున్నాం, విత్డ్రా చేసుకున్నాం. అండ్ మనతో వేరే హాస్టల్ అతను కూడా ఉన్నాడు. సో వాళ్ళకి 20,000 ఇచ్చారు, మాకు 40,000 ఇచ్చారు. విత్ మాకు రెంట్ వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేస్తారు. సో ఇప్పుడు మేము బస్ స్టాండ్లో ఉన్నాం, ఫుల్ వర్షం పడుతుంది. సో వర్షం తగ్గేంత వరకు మేము ఇక్కడనే ఉండాలి. ఐ ఫౌండ్ మై ఏంజల్ ఇన్ రెయిన్. ఒక ఏంజల్ వర్షంలో నిలబడితే ఎలా ఉందో అలా ఉంది. నాకు కదా నువ్వు నీ అన్నదమ్ములే కదా. సర్లే పాట
ఆనందంలో సదా ఉండాలనుండే ఆ మైకంలోనే మదే ఊరేగుతోంది. బస్ ఎక్కి పోతుందా? పోదు. గాలి నిదరోయే జాబిల్లి కోసం ఆకాశమల్లి ఆకాశమల్లే వేచాను నీరాకకై. One other beautiful girl. వర్షం తగ్గినట్టుంది. ఆంటీలు వెళ్ళిపోతున్నారు. మన హరికృష్ణ కూడా వెళ్ళిపోతుండ్రు. అదే అదే సో ఇంకొక బస్ స్టాండ్లోకి వచ్చినాం. ఇప్పుడు వర్షం అయితే ఘోరంగా పడుతుంది. పొద్దున ఏమో ఎండ అని చెప్పిన, ఇప్పుడేమో వర్షం అని చెప్పిన. పొద్దునేమో ఎండ, ఇప్పుడేమో వర్షం. దిస్ ఈజ్ హైదరాబాద్. అట్లుంటుంది. మళ్ళా చూడడానికి సిద్దిపేటలో ఉండే మోడల్ లాగా ఉన్నాడని అప్పుడే అనుకుంటాను. నాకు మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ విన్నర్ విన్నర్. సో నేను అమ్మాయిలు వచ్చినప్పుడే కొంచెం మనసుకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. గొడుగు ఉంటే మన దగ్గర ఇచ్చేయాలనిపిస్తుంది. కానీ మన దగ్గర లేదు కాబట్టి మేము అట్లనే లేవటం. వచ్చారు వర్షంలో తడుస్తున్నారు. తడదవుతుంది పిల్ల. పోయి ఇంటికి పోయి స్నానం చేసి పడుకో. స్నానం కాదు, ఇట్లా స్నానం వేసి పడుకో. అక్కడ దూరం నుంచి ఒక గ్రీన్ కలర్ అంబ్రెల్లా కనిపిస్తుందా? బ్లాక్ అండ్ బ్లాక్ విత్ గ్రీన్. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్. మెల్లిగా మెల్లిగా చెల్లమ్మో. रेनी सीजन पड्डा एक दरका आइडिया. यहाँ पे 2 ऑटो है, इसको नहीं बुला रहे, जाने वाले ऑटो को बुला रहे. सो इंटेलिजेंट लेडी. సో ఫ్రెండ్స్, మేము అత్తాపూర్ బస్ ఎక్కైతే మేము అత్తాపూర్కి వచ్చినాం. కానీ సూపర్ మార్కెట్ ఏమో 180 పిల్లర్ నెంబర్ దగ్గర ఉంటే మేము వచ్చేసి 220 పిల్లర్ దగ్గర దిగినాం. సో ఆడ నుంచి ఇటు దాకా ఇప్పుడు నడుచుకొని పోయి సూపర్ మార్కెట్కి పోవాలా. అండ్ అక్కడికి పోయి ప్రొవిజనల్ తీసుకున్నాం. సరిపోకుండా ఇబ్బంది రా. సో పప్పు, వాచ్ పప్పు ఇది మంచిగా సైడ్కి అయితే ఒక బిస్కెట్ ప్యాకెట్ మొత్తం ఉంది. సో ఇట్లా పల్లీలు ఉంటాయి, మనకు కావాల్సిన తీసుకొని నోట్లో బొక్కచ్చు. వాళ్ళు చూడకుంటే జేబులో కూడా కొన్ని కొన్ని వేసుకోవచ్చు పల్లీలు. అంకుల్ చక్కెర ఎక్క తీసుకోకండి, షుగర్ వస్తుంది. చక్కెర ఎక్క తీసుకోకండి, షుగర్ వస్తుంది. అడుగు మా పరిస్థితి, మా బండి ఒక్కడ మేము ఎక్కువ అక్కడ. ఎంత కావాలన్నా అంత తీసుకో. ఎంత పడుతుంది అమ్మన్నాడు, అదే ప్యాకింగ్ చేపిస్తుండు. ఏమంకుల్ తక్కువ తీసుకోవాలా? సన్ను కుర్రాలం అంకుల్. ఉప్పు ఎక్కడిని తినాలా? రేషం ఉంటుంది, లేకుంటే రేషం చచ్చిపోతుంది అంతే. అంకుల్ ఏం కాదు తీసుకో. ఇక్కడనే కింద ఉంటాయి. చాలా ఇంతగానే ఆయిల్ ప్యాకెట్స్ ఇది ఉన్నాయిరా. వాడు గోల్డ్ రిఫండ్
ఎన్ని తీసుకో నువ్వు 8 తీసుకో. XXX సోప్స్. సూపర్ మార్కెట్ మొత్తం తిరిగి లాస్ట్కి చాక్లెట్లు కొట్టేయాలా. డీమార్ట్కి వచ్చినాం, అలసిపోయినాం తిరిగి ఇంకా ఇప్పుడే కింద మొత్తం సామాన్ పెట్టేసినాం, పైకి వచ్చినాం. పైన ఏమైనా ఉంటే తీసుకుందాం. పుక్కర్ షో చేయాలంటే ఇట్లా డీమార్ట్లో చేయాలా. టోపీ పెట్టుకొని తిరిగి మళ్ళీ ఆనే పెట్టేయాలా. సో ఇది మా పాలసీ. తీసుకునేటన్నీ తీసుకున్నాం, మొత్తం నిండిపోయింది. సో ఇంకేమైనా కావాలంటే మనం అడిగాడు తీసుకుంటున్నాడు. అప్పుడు బాయ్ పైసలు లెక్క పెడుతుడు. పరేడ్ ఒక్కొక్కటి ఉంది. ఎంత? 1600 రూపీస్. బిల్ ఇచ్చేయండి దాన్ని. చాక్లెట్ కొనుక్కోండి. చాక్లెట్ ఉంటే పెట్టేసే ఇంకా बिल हमारे को सेपरेट होना खाली. ओह यार पैसे दिए. तेलुगु नहीं आता, हिंदी खाली हिंदी. तेलुगु कस्टमर आए तो उसको हिंदी नहीं आता. बस पास इच्छेदा 500 रूपीस दी. చలి అనాకలి నీ నవ్వులే దీపావళి. चेंज दो ना, दो ना. हमारे को चेंज हो ना, ऑटो वाले को देना पड़ता ना. आप अच्छी है दे दो. आप इतने कुछ देते हैं. एक ఎప్పుడైనా చేంజ్ చేయకుంటే ఇట్లా చేయాలా. చిన్న ఐటెం తీసుకొని చేంజ్ తీసుకోవాలా. చూపించవే నాపై ప్రేమ నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగవే చేస్తేవే. जनरली सुपर मार्केट नंबर पूछते ना, क्या पूछते फिर? कुछ नहीं. 5 रुपए का चॉकलेट दे दो. What very smart. स्टाम्प आप नहीं डालते? ये पूरा लेके एक चॉकलेट दे देना. कई को आसा है भाई गधे. अब बहुत स्मार्ट है. పెట్టుకో ఇంకా అన్ని పెట్టుకో. బిల్లింగ్ అయిపోయింది. ఆ బ్యాగ్లలో పెట్టుకొని వెళ్ళిపోవడం. సో కొంచెం ఫన్నీగా ఉంది. అమ్మాయితో కొంచెం ఫ్లాట్ చేసిన బిల్లింగ్ అమ్మాయితో. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు ఏం చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.